ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నా కూడా ఆయనలో ఎలాంటి మార్పు వచ్చినట్టయితే పరిస్థితి కనిపించట్లేదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆయన ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా ఆయన అలానే పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదని, పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్కి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఇటు కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పగలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ఆయనకు సలహాలు ఇచ్చారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు క్రాంతి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ఆ కౌంటర్కి ప్రతి కౌంటర్ని ఎలా చూడాలి, మరి క్రాంతి కూడా ఇకపై స్పందించిన ప్రతిసారి నేను పవన్ కళ్యాణ్ వైపు ఉండి మాట్లాడతాను అని చెప్పి ఈరోజు ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముందు ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, ఇలాంటి దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారా మరి అనేది ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాక కూడా ఆయనలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు మేడం. సో అతను మాట్లాడగానే వాళ్ళ కూతురు అయితే కౌంటర్ ఇస్తూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎన్నికల్లో నేను గెలిస్తే అప్పుడు నేనే మీ ఇంటికి వచ్చి నేను పార్టీలోకి తీసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ముద్రగడ కూతురుతో చెప్పడం అయితే జరిగింది. మరి ఈ రోజు కూడా దానికి తగ్గట్టుగానే ఆవిడ ముద్రగడ స్పందించిన ప్రతిసారి నేను కూడా కౌంటర్ ఇస్తాను అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో ముందు ఇది రాజకీయం ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు, ఏం జరుగుతుందంటారు? ముద్రగడ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. ఏమని, నన్ను చంపేయండి, నన్నేమో ఇలాగ ట్రోల్ చేస్తున్నారు, ఇష్టానికి బూతులు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అప్పుడు అందరూ జాలిపడ్డారు, ఏదో పెద్ద మనిషి కొద్దిగా మారారేమో అని. కానీ ఇవాళ మళ్ళీ ఆయన బుద్ధి ఆయన చూపించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన సలహాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కి నువ్వు సలహాలు ఇవ్వక్కర్లే, పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు ఈయన పెద్ద మనిషిగా ఇప్పుడు అవసరం లేదు. ఆయన వైసీపీ వాళ్ళకి ఇచ్చుకోవాలి, ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. నాయన నువ్వు సభా సంప్రదాయాలు పాటించు, నువ్వు సభకి వెళ్ళు, ఈ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు నీ ప్రెజెన్స్ అవసరం. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఆయన ఇది ఎన్నుకోబడ్డారు, ఆయన నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, అవి చెప్పాలి కదా. ఇప్పుడు వైసీపీ గతంలో ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు అనేది ఆయన అడగాలి, అక్కడ క్వశ్చన్ చేయాలి. ఆయన వైసీపీలో ఉన్నందుకు ఆయన ఏం చేయాలి, ముందు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. అంతే తప్ప నీకు జగన్మోహన్ రెడ్డిలో ఉండే లోపాలు కనిపించకుండా ఈరోజు ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడుతున్నాడు ఆయన? మీరు సినిమాలు చేయకండి, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు మానేశారు, ఆయన ఏదో సినిమా చేయాల్సి వస్తే కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారు, మీరు కంప్లీట్గా సినిమాలు మానేయండి అంటే నువ్వు జీతం ఇస్తావా ఆయనకి? సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ మీరు ఇస్తారా ఆయనకి? పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇస్తారా? ఎందుకు అడుగుతున్నామంటే ఆయనకేం వెనకాల ఆస్తులు, ఆయన సంపాదనలో ఆయన దానాలు చేసుకుంటాడు, ఆయన దాని మీద బతుకుతున్నాడు, ఆయన ఇష్టం. అది ఆయన చెయ్యాలా వద్దా, ఆయన పర్మిషన్ తీసుకోవాలా వద్దా ఆయన చూసుకుంటారు. ఆయనకు తెలుసు, ఆ మాత్రం నాలెడ్జ్ ఆయనకు ఉంది. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే, మన ఎదురు వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు మన సంగతులు మనం చూసుకోవాలి. నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, జరిగిపోయింది, నీ కూతుర్ని నీతో కలుపుకో, హ్యాపీగా నీ ఫ్యామిలీని చూసుకో. నువ్వు పార్టీలో ఉండొద్దని ఎవరు చెప్పట్లా, వైసీపీలో మీరు ఉంటూనే మీ కుటుంబాన్ని కూడా చూసుకోండి, మీ కూతురుని దగ్గరే తీసుకోండి, ముందు మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి, అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు సలహాలు ఇవ్వండి. ఇంకొకటండి, పవన్ కళ్యాణ్ గారు హోదా తీసుకురావాలి, కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండాలి? 5 ఏళ్ళు వెళ్ళారు కదా ఆయన, కేంద్రం దగ్గరికి వెళ్తూనే ఉన్నారు కదా. మరి అక్కడ కేసుల కోసం మోకరిల్లాడు ఆయన. ప్రత్యేక హోదా ఎప్పుడు తేవాలి? 5 ఏళ్లలోపు తీసుకురావాలి. ఆయన ఇచ్చినవేవి అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏది కూడా అమలు కాలేదని అర్థం. నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నేను మరొకటి చేస్తాను అని చెప్పి ఆయన కేంద్రం ముందు మోకరిల్లి ఒకటి కూడా చేయలేదు. ఆయన కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఆయన? మరి దాన్ని ప్రశ్నించమనండి, అంతేగాని పవన్ కళ్యాణ్ ఏం చేయాలో ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు. హీఈస్ నాట్ ఎ కిడ్, ఆయనకు తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదో. ఆయన సలహా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి దిగ్గజం పక్కన ఉన్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళ తరఫున ఎవ్వరూ కూడా సలహాలు ఇవ్వక్కర్లేదండి. ఈయన వైసీపీలో ఉంటూ ముందు వైసీపీ పార్టీ ఎలా కాపాడాలి, వైసీపీ అసలు ఉంటుందా ఉండదా చూసుకుని జగన్మోహన్ రెడ్డిని ఈయన మార్చగలడేమో చూసుకోమనండి, అంతే. అయితే ఎప్పుడూ కూడాను ఈయన పార్టీ అని లేకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే లేఖాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరన్నట్టు 5 ఏళ్ల కాలంలో కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కులం గురించి, అంటే
కాపు గురించి ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడుకి మాత్రం కాపు రిజర్వేషన్లు కావాలి, మీరు పోరాడండి అని చెప్పి లేఖాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. సో ఈవెన్ కాపు రిజర్వేషన్ నేను ఇస్తాను అని చెప్పినా కూడా ఆయన అలానే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా పేరు మార్చుకున్న తర్వాత ఇంకా ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చు మేబీ అని కూడా అందరూ అనుకున్న నేపథ్యంలో ఆయన ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉచిత సలహాలు ఇస్తూ వస్తున్నారు. సో మరి ముందు కూడా ఆయన రాజకీయాల్లో ఇలానే యాక్టివ్గా ఉంటారా? అలాగే ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందంటారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలండి? ఇలాంటి వ్యాఖ్యలకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయే ఇస్తుంది కదా స్పందన, ఏంటో వాళ్ళ అమ్మాయే ఇస్తున్నారు, క్రాంతినే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చి ఇలా పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టక్కర్లే. ఇప్పుడు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్ళాలి అని తలములకలై ఉన్నారు వాళ్ళందరూ. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు క్రాంతి అన్నారు కదా ఇంక మీదట నేను స్పందిస్తానని. కాబట్టి ఆవిడ చాలు నన్ను అడిగితే, క్రాంతినే చాలు. ఎందుకంటే సొంత కూతురు కంటే ఎవరికి తెలుస్తుంది ఆయన గురించి? ఆ అమ్మాయి అన్నారు కదా మా నాన్నగారు పేరు మారింది కానీ బుద్ధి మారలేదని. సో ఏమండి అందుకే చెప్తారు మనకి మన బ్లడ్లో ఏముందో అదే చేస్తాం మనం. ఇంతకుముందంటే ఆయన ఏ పార్టీలోనూ లేరు, సరే లేఖాస్త్రాలు సంధించారు. కానీ ఇప్పుడు ఆయన ఒక పార్టీకి ఆయన అంకితం అయ్యారు కదా. సో ఆ పార్టీ గురించి ఆయన పట్టించుకోవాలి. పక్క పార్టీల గురించి ఆయనకు అవసరం లేదు, పక్క పార్టీ నాయకుల గురించి కూడా ఆయనకు అవసరం లేదు. ముందు ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా, ఆ పార్టీని ఎలా పైకి తీసుకురావాలి, ఆ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఈయన పెద్దరికంగా ఆయన ఏ రకంగా ఆయన్ని పైకి తీసుకొస్తారు అది చూసుకుంటే చాలండి. క్రాంతి అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ తరఫున అమ్మాయి ఇస్తోంది. లేకపోతే జన సైనికులు కూడా ఉన్నారు, మన ఎవరు పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడక్కర్లే. ఇప్పుడు ఆయనకు ఒక స్టేచర్ ఉండేది, దాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఆయన ప్రతిసారి స్పందించిన ప్రతిసారి వీళ్ళు స్పందించక్కర్లా. ఎందుకంటే దాని విలువ ఉండదు. ఆయన సినిమాల్లో చేయాలా వద్దా, లేకపోతే రాజకీయాల్లో ఉండాలా, అది హీ కెన్ డిసైడ్. అది దానికి లేదు, ఆయన పర్మిషన్లు తీసుకోవాలంటే తీసుకుంటారు, అది మనం చెప్పక్కర్లేదండి. ఈయన ఇప్పుడు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన సినిమాల గురించి? ఈయనకెందుకు? ఈయనే సినిమాలు చేయరు, ఈయనేం ప్రొడ్యూసర్ కాదు, ఈయనేమి ఆయనకి ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ఈయన రెచ్చిపోక్కర్లే, అది నేను చెప్పొచ్చే విషయం. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు కాపులు నన్ను కాదని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కదా. సో కాపులకు రావాల్సిన అంశాలను ప్రధానంగా ఇప్పుడు నేను లేవనెత్తితే పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేసే అవకాశం నాకు దక్కుతుంది. అండ్ అలాగే ఆయన దేనికి ముడిపెడుతున్నా అంటే గతంలో ఎన్టీఆర్ గారు కూడా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేశారు, మొత్తం పాలిటిక్స్నే చూసుకున్నారు. అలాగే ఎప్పుడైనా 1-2 సినిమాలు చేయాల్సి వచ్చినా కూడా ఇటు కోర్టుల్లో కానీ లేకపోతే గవర్నర్ దగ్గర కానీ ఇలా పర్మిషన్ తెచ్చుకొని ఆయన 1-2 సినిమాలు చేశారు. మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. అంటే ఈ సలహాల వెనక ఏదో ఒక కుట్రకోణం ఉంటుందంటారా? అదే నేను చెప్తున్నా, తప్పకుండా ఉంటుందండి. నేను వెనకాల ఎవరో చెప్తే మీరు మాట్లాడకండి అన్నది అదే. ఇప్పుడు నిన్నటి వరకు గమ్మునుండి ఇవాళ ఆయన మాట్లాడారంటే ఎవరి ప్రోద్బలం ఉంది కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చారు. ఆయన వచ్చాక అక్కడ వీళ్ళని చూసేసరికి ఆయనకి భరించలేకపోయారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. సో వచ్చాక ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుని ఉంటారు, ఎలాగ మనం కౌంటర్లు ఇవ్వాలి, లేకపోతే ఏం ప్రశ్నలు లేవనెత్తాలి, ఎలా వీళ్ళని ఇరుక్కుని పెట్టాలి, ఇవే కదా ఆలోచిస్తారు. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం అనే విషయం కంటే కూడా ఇప్పుడు అధికార పక్షాన్ని ఎలా ఇరుక్కుని పెట్టాలన్న దాని మీద వీళ్ళు ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇప్పుడు ఈయన కూడా ఉప్పు తిన్న ఇదిలో ఆయన కూడా మరి చెయ్యాలి కదా ఎంతో కొంత. ఆయన అందుకని వాళ్ళు మాట్లాడారు. సో ఇట్లా సంధిస్తూ ఉంటారు ఆయన. ఆ బాణాలు ఎవరు తీసుకోక్కర్లా, ఆయనకే వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన కాపుల గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. కాబట్టి ఆయన అసలు లేవనెత్తక్కర్లే, కాపులకు ఏం చేయాలో ఆయన చూసుకుంటారు. ఎవరికి సలహాలు ఇవ్వక్కర్లే, ఎవరు చిన్నపిల్లలు కాదండి, ఎవరికి ఏం చేయాలో తెలుసు. ఆయన హ్యాపీగా వైసీపీని నమ్ముకుని ఆయన శేష జీవితాన్ని గడిపేస్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.